మంత్రి శ్రీపతి కృష్ణ గారు, అదేవిధంగా మరో జిల్లా మంత్రి వివేక్ గారు, పెద్దలు ముఖ్యమంత్రి సలహా గారు, ప్రెసిడెంట్ గారు, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యేలు అన్ని జిల్లాల ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా ఎస్పీ గారు, జిల్లా కలెక్టర్ నాయకత్వం ఉన్న అధికారం ఉన్న ఎస్పీ నాయకత్వం ఉన్న సిపి గారు, ఏదైతే తాత్కాలిక మీటింగ్ జరుగుతుంది ముఖ్యమంత్రి గారు ఇంకా వెళ్ళి ప్రిన్సిపాలిటీ ఉన్నప్పుడు ఏదైతే ఇంద్రవేల్ మీటింగ్ జరుగుతుంది ఆ సభలో అప్పుడు మాట్లాడినప్పుడు ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుంటారని చెప్పడం గవర్నమెంట్. దాంట్లో భాగంగానే ఆదిలాబాద్ జిల్లా చాలాసార్లు రావడం వచ్చి చాలా కార్యక్రమాలు చేశాను, ఇంకా కూడా చేసే కార్యక్రమం. ఎందుకంటే మిగతా జిల్లాలతో పోల్చుకున్నప్పుడు మన జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చాలా వెనుకబడం. అది అన్ని సందర్భాలను చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు దాన్ని స్పందించారు. దానికి స్పందించి మొన్న కూడా ఏదైతే 99 రోజుల ప్రోగ్రాంలో భాగంగా 2 తారీఖు నుంచి జూన్ 2 వరకు 9 ఉమ్మడి జిల్లాల మీటింగ్ చేసి ఆ తర్వాత 10వ మీటింగ్ 2 తారీఖు ఉన్నాడు హైదరాబాద్ చేయడానికి కార్యక్రమం నిర్ణయించింది. మన అదృష్టం కొద్దీ మొట్టమొదటి ప్రోగ్రాం ఆదిలాబాద్ జిల్లానికి సంబంధించి కిపిల్లా ఇప్పటి అప్పటి సిఆర్పీ పాదయాత్ర చేసినప్పుడు పాదయాత్ర సందర్భంగా ఏవైతే వాగ్దానాలు చేసినారో ముఖ్యమంత్రి గారు ఉండి ఆడికి మొదలుపెట్టి ఏవైతే వాగ్దానాలు ఇచ్చినా వాగ్దానాన్ని స్పష్టంగా శాంక్షన్ ఇచ్చి ఆ పనులు ఎగ్జిక్యూట్ చేద్దామని ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని ఈ ప్రోగ్రాం ఇదివరకు ఏదైతే పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు మొట్టమొదటి మీటింగ్ ఇంద్రవేలో పెట్టి ఉమ్మడి జిల్లా ఆదిలాబాద్లో పెట్టి ఇక్కడికి వెళ్ళి ఆ దినం టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని శంకరావు తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత మిగతా కార్యక్రమానికి అన్ని తెలుసు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ రూపొచ్చి రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కన్నా ముందు ఏవైతే మేనిఫెస్టో ద్వారా వాగ్దానాలు చేశారు సరే వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీలు మాట్లాడతారు. దాంట్లో అసలు లేదు, మాట్లాడడానికి అసలు లేదు. వాళ్ళు 10 ఏళ్ళు ఏం చేయలేదు, కానీ మేము చేసిన దాన్ని పట్టుకొని రుణమాఫీ గురించి కానీ లేకపోతే మిగతా ఏమనంటే 6 గ్యారెంటీ దాదాపు 5 పూర్తుంది. మీతోటి అది 2008 గురించి మాట్లాడుతున్నాం. 2008 స్పష్టంగా క్లారిటీ ఉన్నది. ఒక్కొక్క కుటుంబానికి ఎన్ని డబ్బులు వస్తాయని ఈ గ్యాస్ ద్వారా కానీ కరెంటు ద్వారా కానీ బస్సు ద్వారా కానీ ఇవన్నీ లెక్క పెట్టి సంవత్సరానికి ఎన్ని డబ్బులు వస్తాయని లెక్క చేసి ఇచ్చాన్ని పెడితే మేము సిద్ధంగా ఉన్న వాళ్ళకి టీఆర్ఎస్ గాలి ప్లేస్ సోషల్ మీడియా కాకుండా ఇది ఎదురు వస్తే కూర్చొని మాట్లాడుకుంటాను. మిగిలింది రుణమాఫీ గురించి మాట్లాడుతున్నాను. రుణమాఫీగా 90% మందికి ఒకటేసారి 25 లక్షల మంది రైతులకు 20,000 చిల్లర ఇచ్చి 20,000 చిల్లర 5,600 ఇచ్చి 1 లక్ష చేసిన మిగిలిన 10% ఉండేవాట వాస్తవం. కానీ ఆ 10%లో ప్రాక్టికల్గా నా కాన్సెప్ట్ చెప్తాను. 10% మంది మాత్రం 110 మిగిలితే ఆ 10లకి 4,000 బోర్స్ అంటే రిపీట్ అయిన లేకపోతే బ్యాంకులో ఎక్కడెక్కడ చేసిన సొసైటీ ద్వారా కానీ జరిగినాయి. మిగతా 4,000 మంది ఎవరైతే ఆగిందో వాళ్ళు 2 లక్షల పైన ఉన్నారు, 2 లక్షల పైన తర్వాత కట్టుకోలేదు. దాన్ని పట్టుకొని రుణమాఫీ చేయలేదు అని చెప్పి మాట్లాడుతుంది. ఎవరైతే 90% తీసుకున్నారో వాళ్ళు మాత్రం బయటకు వచ్చలేదు. ఈ 10% వాళ్ళు మాత్రం బయటకు వచ్చేసి వాళ్ళు ఎప్పటికీ దాన్ని వర్కౌట్ చేసుకున్నారు. ఇవన్నిటికీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే జవాబు చెప్పాల్సిన పరిస్థితులు. ఈ రాష్ట్రంలో ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే హిందీ కార్యకర్తలు పనిచేసినప్పుడు మాత్రమే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు పనిచేసినప్పుడు మాత్రమే అధికారంలోకి వచ్చింది. రేపు ఎన్నికలలో కూడా, రేపు వచ్చే ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ ప్రజలు దాదాపు 15 జెండా మోసిన వాళ్ళు పనిచేసినప్పుడు మాత్రమే అధికారం వస్తుంది. తప్పకుండా ఈసారి ఈ కార్యక్రమం ఉంటుందో సంవత్సరాల కార్యక్రమం అటు అయినా కూడా ముఖ్యమంత్రి గారు గ్రహించి ఏం చెప్తున్నట్టు ఇక్కడికి వెళ్ళి కార్యక్రమం తీసుకొని ఈ జిల్లాలో ఏవైతే సమస్యలు పరిష్కారం చేసుకుంటూ కార్యకర్తల సమస్యలు కూడా డిస్కస్ చేద్దామని ఆలోచించారు. దాని ప్రకారం చేసుకోబోతున్నాం. ఇంద్రవేలి మీటింగ్ ఎక్కడైతే చేసినామో మనకు అప్పచెప్పినట్టు ఈ పిప్రీ మీటింగ్ అనేది ఇంద్రవేలి మీటింగ్ గుర్తు రావాలి. ఇంద్రవేలి మీటింగ్ ఒక 10% ఎక్కువ తక్కువ కాకుండా ఈ మీటింగ్ చేయాలంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అందరూ, ఎందుకంటే మీటింగ్ సక్సెస్ కావాలంటే సమీపంలో ఉన్న దాదాపు 30-40 కిలోమీటర్ల దగ్గరి దాదాపు చాలా మడుగు తామసి ఆదిలాబాద్ జయనగర్ లేకపోతే ఇక్కడ బజారత్తులు
మన పిచ్చోడ గుడియాత్మూరు బోతు సిరికొండ ఏడుగొండ సిరికొండ ఇంద్రవెల్లి ఇట్లా ఈ దగ్గర 15 మండలాలను ఫోకస్ చేశారు. కూర్చున్నారు కూడా వాళ్ళు 150 ఇవన్నీ ఫోకస్ చేసి మిగతా కాన్స్టిట్యూషన్ కూడా నిలబడి వస్తారు. ఎంత వెళ్ళి మనం తీసుకొచ్చేసి ఈ ప్రోగ్రామ్ను ఎంత పెద్ద ఎత్తున విజయవంతం చేస్తే ముఖ్యమంత్రి మాటని మనం అంత గట్టిగా మా జిల్లాకి ఇంకా డబ్బులు కావాలి, మా జిల్లాకి పనులు శాంక్షన్ చేయండి, మా కార్యకర్తలకు అవకాశాలు ఇవ్వండి అని అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మీటింగ్ ఇక్కడ మాత్రం పెట్టుకోండి. ఈ మీటింగ్ ద్వారా మనం మరొకసారి రాష్ట్రానికి ఏదైనా ఆదిలాబాద్ జిల్లాకైనా మొదలైంది, ఇది కూడా ఆదిలాబాద్ జిల్లాకైనా మొదలైంది మరొకసారి స్టార్ట్ చెప్పి రేపు ఆదిలాబాద్ జిల్లాకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు న్యాయం జరిగే విధంగా ఇంకా రావాల్సింది చాలా ఉంది. అంటే ముఖ్యమంత్రి గారు వచ్చాక చాలా చేస్తే అయినా కూడా సరిపోవు. ఇంతకు 3-4 చేస్తే తప్పితే ఇంకో 3 మూడేళ్ళల్లో కనీసం సంవత్సరానికి ఒక 10 నుంచి 15 కోట్లు ఉమ్మడి జిల్లా పెట్టినట్టు మాత్రమే మిగతా జిల్లాలతోటి సమానంగా పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అది అనివేయంగా చెప్పిన ఈరోజు చెప్తున్న వాళ్ళు ముఖ్యమంత్రి గారు వచ్చిన మాట్లాడుతూ మళ్ళీ నేను రిక్వెస్ట్ చేస్తాను చేసి ఈ మీటింగ్ ఒకటే గుర్తుపెడుతుంది. ఇంద్రవెల్లి మీటింగ్ ఖానాపూర్ కాన్స్టిట్యున్సీ పాదయాత్ర బోత్ కాన్స్టిట్యున్సీ స్టార్ట్ అయింది. సో ఈ బోత్ కాన్స్టిట్యున్సీ మీటింగ్ అవుతుంది కాబట్టి బోత్ కాన్స్టిట్యున్సీ వాళ్ళు కొన్ని బాధ్యత ఉంటుంది. మిగతా తప్పకుండా ఇట్లయినా కూడా ప్రోగ్రామ్ విజయవంతం చేసి ఇంద్రవెల్లి మీటింగ్ దాటిచ్చేసి జనాన్ని దాటిచ్చేసి అరే మళ్ళీ రాష్ట్రానికి మొత్తం ఆదిలాబాద్ జిల్లా పర్ఫెక్ట్ మళ్ళీ వచ్చే ఎన్నికలలో 10 కాదు కొత్తగా 5-15 సీట్లు గెలుస్తారని ఒక నమ్మకాన్ని ముఖ్యమంత్రి గారికి ఇవ్వగలిగితే మనం ఎక్కువ రంగా సాధించుకోవచ్చు. మిగతా స్కీమ్ల గురించి ప్రజలందరూ చెప్పింది దాని చెప్పే లోపల పోకుండా అది అన్నట్టు 6 కాదు 420 కాదు 6 దగ్గర 5 స్కీములు చేసాం. దమ్ముంటే రమ్మని చెప్పండి, ఎక్కడైతే చర్చకు సిద్ధంగా ఉన్నాం, కూర్చుందాం. ఏం చేసింది మేము నేను చెప్తే వాళ్ళు 15 ఏళ్ళు ఏం చేసిందో ఇస్తారు. వాళ్ళు 10 ఏళ్ళు ఏం చెప్పిండు ఏం చేసిండు ఇల్లేమి ఇచ్చిండు మేమేమి ఇచ్చినాం ఇలా అన్నీ కనబడుతుంది ప్రజలకు. ఇంకోటి చెప్తాను ఏంటంటే ఈ రాష్ట్రంలో నేను దాదాపు 83 నుంచి ఎక్కడెవరో ముఖ్యమంత్రి అనేటువంటి అబ్జర్వ్ చేసుకుని చూస్తున్నాను. నేను ప్రత్యేక రాజకీయాలు లేదు చూస్తున్నాను. ప్రత్యేక రాజకీయాలు వచ్చి 2000 సంవత్సరం వచ్చినాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా 2 సంవత్సరాల లోపల ఇన్ని రకాల అభివృద్ధి సంక్షేమం పథకాలు చేసిన ప్రభుత్వం ఇంతవరకు ఆ ఘనత ముఖ్యమంత్రి గౌరవంతో రేవంత్ రెడ్డి గారు చెప్తాను. ఏ రకమైన సందేహం లేదు. ఇంకా నేను 40 సంవత్సరాలు దాదాపు ఎన్టీఆర్ ప్రభుత్వం చూసినా, చంద్రబాబు చూసినా, కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు అంతకంటే జనార్దన్ రెడ్డి గారు చూసిన రాజశేఖర్ చూసిన కానీ ఇంత అయితే అభివృద్ధి సంక్షేమం జరిగిందో చాలా ఎక్కువ జరిగింది. అంటే ఏ ప్రభుత్వం చేయడానికి చూసినా కొన్ని అనుకోని మనబియ్యం అనేది ఏ చేతిలో మొట్టమొదటి చేసుకుంటూ వచ్చింది. కాకపోతే దురవస్థ ఏంటంటే మనం చేసిన పనిని కింద ప్రజల దగ్గర పోయి ప్రజలకు చెప్పుకునే వ్యవస్థ మనం నిర్మాణం చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పటి నుంచి ప్రతి సబ్జెక్ట్ ప్రతి విషయాన్ని ప్రజల దగ్గర తీసుకుని కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళకి సంజాయించి చేసినప్పుడు అవి ఓట్లో కన్వర్ట్ చేసుకో అవకాశం ఉంటుంది. కాబట్టి అది చేసినప్పుడు ఎందుకంటే ఈ ప్రాంతంలో బీజేపీ వెస్ట్ పశ్చిమ ప్రాంతంలో కొంచెం బీజేపీ గాలి దోషెట్టున్నది. దాన్ని కూడా సీరియస్గా కష్టపడి మనం అందరం కార్యకర్తలు కష్టపడి పనిచేసి వాళ్ళని ఎదుర్కొని కట్టుకొని ఇక్కడ నిలబడాలంటే ఖచ్చితంగా ఈ మీటింగ్ ద్వారా మాత్రమే వాళ్ళకు ఈ మీటింగ్ అనేది వాళ్ళకి జవాబు కావాలి. ఇక్కడ పార్లమెంట్ కానీ ఎమ్మెల్యేలు ఎంపీలు అంతా వాళ్ళే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉన్నది. చేసి అప్పుడు ఏదో ఓట్లు వేసినా కానీ తప్పు ప్రజల ఆలోచన ఏం కావాలంటే అప్పుడు ఏదో ఓట్లు వేసినాం ఇప్పుడు మాత్రం వాస్తవాలుగా గుర్తించి ఇక మళ్ళీ బీజేపీలో పోయే ఇళ్ళకేమో వాళ్ళకి వేరే పార్టీలకు ఏం కాంగ్రెస్ వాళ్ళకి ఇస్తాం అనే విధంగా ఈ మీటింగ్ ద్వారా సమాధానం చెప్పాలని అందుకే చెప్తాను. ఇంకా పారిశ సమస్యలు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు మాట్లాడినా కొంత పరిష్కారం దిశగా ఆలోచిస్తుంది. అది చాలా క్లిష్టమైన సమస్య. ఆ సమస్య కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు పూర్తి ఓపికతోటి పూర్తి ఇష్టంతో ఈ సమస్య పరిష్కారం చేద్దాం ఆలోచిస్తారు. సరే ఈ మీటింగ్లో ఇంతవరకు అయినా కాకుండా ఆ సమస్య వచ్చే సమస్య లోపల ఎక్కడ చేసి దాన్ని కూడా సమస్యను పరిష్కారం చేసి వస్తాం. మీ అందరూ ఎక్కువ ఒకటే ఈ మీటింగ్ ద్వారా ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీకి వస్తున్నది. ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యంలో చేసిన సంక్షేమ పథకాలుగా అభివృద్ధిని ప్రజలు యాక్సెప్ట్ చేసి ప్రజలు అంగీకరించారనే ఒక సందేశాన్ని మనం పంపించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీటింగ్ పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని కోరుతూ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ కృతజ్ఞతలు జరుగుతుంది.